మనకి హోలీ అంటే రంగులు, నవ్వులు, ఆనందం. కానీ ఈ హోలీ పండుగ వెనుక పురాతనమైన కథలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. భక్తి కోసం ప్రాణం పెట్టిన ఒక చిన్న బాలుడు, అహంకారంతో కాలిపోయిన శక్తి, ప్రేమను రంగులతో చెప్పిన దేవుడి లీల, పిల్లల ధైర్యంతో ఓడిపోయిన దుంది రాక్షసి కథ. ఇవి కేవలం పురాణ కథలు కాదు, మన జీవితానికి మార్గం చూపే పురాణ సందేశాలు. ఈ పురాణ కథల ద్వారా హోలీ పండుగ యొక్క అసలు అర్థమేంటో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురు. భక్త ప్రహ్లాదుడు హోలికల కథ. పురాణ కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి అహంకారం చాలా ఎక్కువ. నాకంటే గొప్పవారు ఎవరూ లేరు, నేనే దేవుడిని అంటూ అందరూ నన్నే పూజించాలి, నా నామస్మరణ మాత్రమే చేయాలి అంటూ ఆజ్ఞ చేశాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణ అంటూ మంత్రజపం చేసేవాడు. అది వినగానే హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయేవాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని పాముల గుహలో పడేశాడు. పర్వతం మీద నుంచి తోసేశాడు. విషం ఇచ్చి చంపేయాలనుకున్నాడు. కానీ ప్రతిసారి అతడిని భక్తి కాపాడింది. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోలికను పిలిచాడు. ఆమెకు అగ్ని తగలని ఒక వరం ఉంది. హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చుంది. కానీ ప్రహ్లాదుడి భక్తి ముందు వరం కూడా పనిచేయలేదు. హోలిక మంటల్లో కాలిపోయింది. కానీ ప్రహ్లాదుడు భక్తితో కాపాడబడ్డాడు. అందుకే ఈ రోజు కూడా హోలీ పండుగ రోజున హోలికా దహనం చేస్తారు. ద్వాపర యుగంలో జరిగిన రాధాకృష్ణుల ప్రేమ కథని చూద్దాము. ఒకరోజు చిన్ని కృష్ణుడు బాధతో యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడట. అమ్మా, నేను నల్లగా ఉన్నాను, కానీ రాధ మాత్రం ఎందుకమ్మా అంత తెల్లగా ఉంది? దానికి యశోదమ్మ నవ్వుతూ, నీకు నచ్చిన రంగు రాధపై వెయ్యు, అప్పుడు నీకు నచ్చిన రంగులోనే రాధ ఉంటుంది కదా అని సరదాగా సమాధానం చెప్పిందట. ఆ క్షణంలోనే కృష్ణుడు, రాధ, గోపికలు అందరూ రంగులతో కలిసి ఆడుకున్నారట. ఆ రోజు నుంచి హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ మనకు చెప్పేది ఏమిటంటే, ప్రేమ ముందు వర్ణం లేదు, స్థాయి లేదు, తేడా లేదు. ధూంది రాక్షసి కథ. ఒక గ్రామంలో ధూంది అనే రాక్షసి ఉండేది. అది ఎక్కువగా పిల్లలను భయపెడుతూ సంతోషపడేది. ఒకరోజు పిల్లలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. భయపడకుండా నవ్వుతూ, గోల చేస్తూ, ఆటలాడుతూ ఆమెను తరిమి కొట్టారు. పిల్లలు భయం మీద గెలవడానికి ధైర్యం, ఐకమత్యం ఉంటే సరిపోతుందని గ్రహించారు. అందుకే హోలీ పండుగ రోజున నవ్వులు, ఆటలు, పాటలు అన్నీ కలిసి భయాన్ని దూరం చేస్తాయి. ఈ 3 కథల ద్వారా హోలీ పండుగ 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. చెడు ఎంత బలమైనదైనా చివరకు మంచే గెలుస్తుంది. ప్రేమ అందరినీ ఒకే రంగులో కలుపుతుంది. ఐకమత్యం భయాన్ని జయిస్తుంది. ఈ హోలీ పండుగ కేవలం రంగులు వేసుకునే రోజు కాదు, మన మనసులోని చెడును కాల్చి ప్రేమను పంచే రోజు. ఈ 3 కథల్లో మీకు ఏ కథ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.